ఈ అడవి చాలా భయంకరంగా ఉంది, భయం వేస్తుంది. అయ్యో పులిపిల్ల, తల మీద పడల, నయం, సంతోషం. ఇక్కడ ఒక నిమిషం ఉండకూడదు. ఎంతో వేగంగా బయటికి పోవాలి. ఈ దారి బయటికి వెళుతుంది అనుకుంటా. పెద్ద పాము ఇటుగా వస్తుంది. చూచాను కాబట్టి దాని నోటిలో పడలా. మనంలోకి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న వెంట వెళ్ళాలి. చెప్పినది వినాలి. ఇప్పుడు అర్థమైంది. చెప్పినప్పుడు వినకపోతే అనుభవించాలి. ఏమని చెప్పాలి మరి? ఈ దారి పట్టుకొని రాయిపైకి ఎక్కి చూస్తా. ఏదైనా దారి కనపడుతుంది. దేవుడా, దారి దొరుకుతుందా? అయ్యో చిరుత! నా తోక పట్టుకొని ఎక్కడానికి నీకు ఎంత ధైర్యం రా? మన్నించు అన్నా, అడవిలో దారి వెతుకుడులో ఏదేంటి తెలియలేదు. ఒక చిరుద తోక నీకు తాడులాగా ఉందా? నీకు కనబడలేదా? నేను ఈ అడవిలో ఎవరని నీకు తెలుసా? నాకు తెలియదు. నేను ఈ అడవికి మొదటిసారి వచ్చా. నీవు ఎవరిని చెప్పు? అది అలాగా అడుగు. నేను ఈ అడవిలో పులినిరా, పులి. అయితే సరి, నేను పులి అనుకోలా, నేను చిరుత అనుకున్నా. చిరుదనే గాని చూడడానికి నేను పులినే. విన్నావా? విన్నావా? పులినే మరి. ఏమి ఇప్పుడు నీకు బాగా అర్థమైంది కదా? వీడు తెలివి తక్కువవాడు అనుకుంటా. రక్షణ కోసం ఒక్క ఉపాయం చేసి చూస్తా. భయమా? నాకా? లేనే లేదు. పెద్ద పెద్దవి నన్ను చూసి భయపెడతాయి. నిన్ను చూసా నాకు భయం. ఏమిటి? నిన్ను చూసి పెద్ద పెద్దవే భయపడతాయా? అది చూస్తే గాని అర్థం అవ్వదు. రారా ఇక్కడికి. నేను పెద్ద పెద్ద వాటినే నీకు నేను చూపిస్తా. ఎవరి దగ్గరకు నన్ను తీసుకువెళ్తుంది? అది నీవు చూడు, తెలుస్తుంది మరి. రారా నాతోటి. అదుగో ఆ ఎలుగును చూడు. నీవంటే అంత భయమైతే ఆ ఎలుగును పిలిచి చూడరా. అదేమిటి అన్నా, ఏదో తింటుందిగా, ఇబ్బంది పడుతుంది. అవును కదా, ఎలుగు తేనె తాగి పోతుంది మరి. అవును. ఇప్పుడు నీ శక్తి ఏమిటో నా ముందు. దేవుడా హెచ్చించు. ఏమిటిరా గుణుకుతున్నావు? ఏమీ లేదు. ఎరా ఎలుగు, ఇక్కడికి రారా. నీవు తేనె తాగుతావా? నిన్ను నేను వదిలిపెట్టును. రారా ఇక్కడికి. నన్నేనా పిలుస్తుంది వాడు? నన్ను పిలవడానికి వాడేమి పెద్దవాడు కాదే. ఏమనుకుంది అది? ఓ పక్కన చిరుద. ధైర్యం ఉండే నా ముందుకి రారా దొంగ ఎలుగా. నిన్ను నేను చంపకపోతే చూడు. ఓ ఇది ఏమిటి నన్ను పట్టుకుంది ఇలాగా ఈ రోజు? ఎరా, నేను నిన్ను ఆ చిరుత ఉండటం వల్ల దానికి ఇంత అహంకారం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే అదే నాకు మంచిది. చూసావుగా, ఆ ఎలుగు నన్ను చూసి భయపడిపోయింది. ఇప్పుడు తెలిసిందమ్మరి నీకు నేను అంటే ఏమిటో. తెలిసింది. ఏమైనను మరి ఒకరిని కూడా చూపుతాము. అదిగో దానిని చూడు, భయంకరమైనది. ఏది? ఆ అడవి దున్నపోతా. నేను దానికేమి భయపడను. ఇదిగో చూడు. ఏరా అడవి దున్నపోతా, నిన్ను చూస్తే భయపడాలా? అంత భయపడే వాడివైతే నీవు ఇక్కడికి రారా. నేను ఎవరినేది చూపిస్తా. ఎరా పిల్లిగా, అది ఇక్కడికి ఎక్కి వస్తే నేను అటువైపు వెళ్ళి నిలుచుండా. ఓహో, దానిని చూస్తే భయంగా ఉందా? ఇక్కడే ఉండరా. ఎరా అడవి దున్నా, ఇక్కడికి రారా. ఈ చిన్న పిల్లికి
ఎంత ధైర్యముంటే నన్నే పిలుస్తుందా? ఇది దానికున్న ధైర్యం కాదు, అది అంతా ఆ చిరుత యొక్కే అంట. ఏమైనను కాని ఇక్కడ నుంచి పోవటమే మంచిది. ఓ పిల్లి, నిన్ను మళ్ళీ కలుస్తానురా. చూసావురా చిరుత, నన్ను చూసి అడవిలోని జంతువులు భయంతో పారిపోవటం. నేను చెప్పలా నన్ను చూసి పెద్ద పెద్దవి భయపడతాయని. చిన్నారి, నీ దగ్గర ఏదో మాయ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ అడవిలో ఇంకా ఎవరైనా ఉన్నారో చూపించు. మరి సింహంనైనా చూపించు. అయ్యో, సింహనా? దానితో పెట్టుకుంటే ఇక నీ పని అంతే. నేను దానిని కూడా చూపిస్తారా? రామరే, అదేగా అక్కడ ఉన్నది. ఈ వనంలోకి వచ్చిన వారినందరినీ చంపుకు తింటుంది. దాని ముందు నేను నీవు ఒక్కటే, వేదం లేదు. ఓహో, అట సంగతి. నాకేమీ పర్వాలా. ఏరా చంపేవాడా, ధైర్యశాలి, ఇక్కడికి రారా. నీవు మనుషులను చంపితే నేను నిన్ను చంపుతా. ఒక పిల్లి నన్న పిలుస్తుంది, చిరుత కూడా ఉంటే అక్కడ. దీనిలో ఏదో దుర్బుద్ధి ఉంది. పిల్లి పిలవగా నేను వెళితే దాని పక్కనున్న చిరుత వేరే చిరుతలు నా మీద పడి నన్ను చంపడానికి వస్తాయి. ఇదియే దాని పథకమో. నీ పనులు సాగవురా. నీ యొక్క తంత్రం నా దగ్గర పని చేయదురా పిల్లికోనా. నేను వెళ్ళిపోతున్నానురా. ఏమిటిరా, భయపడ్డావా? నిల్చోరా అక్కడ, నిలువు. చిన్న, ఏమైతే నేను పోతున్నాను బాగా తెలిసింది. అక్కడ నిల్చోరా. నా నుంచి తప్పించుకొని నా శక్తి ఏమిటో తెలుసుకున్నావు. అయ్యో, అది తెలియక కాదు. ఈ లోకంలో అందరికీ ఏదో ఒక రకమైన శక్తి ఉంటుంది. ఇది భయపడుట ఏమి కాదు, దయ చూపించుట వలన ఏమైనా సంభవించినప్పుడు అప్పుడు నేను తప్పక వస్తాను. బాగలేదురా, అయినప్పటికీ నే క్షమిస్తున్నా. నేను ఏమి చెప్పానంటే నన్నునే అనుసరించు. ఎంత త్వరగా ఈ అడవి బయటికి తీసుకుపో. ఆ పని నేను చేయాలా? నాపై ఎక్కి కూర్చో మరి.